హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కేజీ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకొని అయితే ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే పీస్కి మసాలా అయితే బాగా పడుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, పుదీనా, కొత్తిమీర వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను, నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మనం బిర్యానీకి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందండి బిర్యానీ. నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేనైతే 2 మిర్చి అయితే కట్ చేసుకొని మరీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ కోసం అయితే నేను చికెన్కి 1 కేజీ చికెన్ కదా అండి, 1 కేజీ రైస్ అయితే వేస్తున్నాను. వాటర్లో మసాలాస్ అన్నీ వేసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకుందాం. కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. నేను చికెన్ నానబెట్టేటప్పుడే రైస్ కూడా నానబెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు రైస్ కూడా వేసుకుందాం. ఈ వాటర్ అనేది సాల్టీగా ఉంటేనే మన బిర్యానీకి సాల్ట్ బాగా పడుతుందండి. చెక్ చేసుకొని వేసుకోవాలండి సాల్ట్ ఎప్పుడైనా సరే. మనం ఇలా అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అయితే లిడ్ పెట్టేసుకుందాం. 70% ఉడికితే చాలండి రైస్ మనకి. చూడండి, ఇలా అయితే 75% అయితే ఉడికింది కదా. ఇప్పుడైతే మనం చికెన్లో అయితే ఈ రైస్ వేసేసుకుందాం. చూడండి, చికెన్ ఎంత బాగా మ్యాగ్నెట్ అయిందో. ఇప్పుడైతే ఈ రైస్ ఇందులో వేసేసుకుందాం. రైస్ వేసేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే కొంచెం రైస్ బాగా ఉడికిపోయినా మెత్తగా అవుతుంది రైస్. చూడండి, ఇలా అయితే వేసేసుకోవాలి. మరి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటండి ఇవాళ? బిర్యానీ అంటే అందరికీ ఒక ఎమోషన్ కదా అండి. మా ఇంట్లో కూడా అలాగేనండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని మిగిలిన రైస్ కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు వచ్చేసి పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని మిగిలాయి కదా, అవి కూడా వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. నేనైతే ఘీ కూడా వేడి చేసుకొని అయితే పైనుండి ఇలా లైట్గా అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి నిమ్మకాయ రసంలో నేను కొంచెం కలర్ యాడ్ చేశాను. పైనుండి అయితే వేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. ఇది ఇప్పుడైతే బరువుగా అయితే ఏదన్నా ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే దమ్ చాలా బాగా అవుతుంది. బిర్యానీ అంటే మిర్చి కసాలను ఉండాల్సిందే కదా. హోటల్ స్టైల్లో అయితే చూపెడతాను. నేనైతే మిర్చి కసాలం కోసం ఆనియన్స్, పల్లీలు అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను.
మీరు ఎప్పుడు మిర్చికా సాలం చేసినా మిక్సీలోనే అన్నీ వేసుకొని పట్టుకోండి, ఎందుకంటే చాలా బాగా మిక్స్ అవుతాయి అన్నీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అయితే హీట్ చేసుకుందాం. బిర్యానీతో మిర్చికా సాలం లేకపోతే అసలు ఆ టేస్టే ఉండదండి. మా హస్బెండ్ కూడా అంతేనండి, బిర్యానీ ఉంటే మిర్చికా సాలం ఉండాల్సిందే అంటాడు. ఇప్పుడైతే అందులో జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను. నేను టమాటో మిర్చి కూడా ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. నేను 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర పెద్దగా మిర్చీలు ఉంటే అవి వేసుకోండి, నా దగ్గర అయితే లేవు. ఇలా అయితే కొంచెం పసుపు వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అప్పటిదప్పుడే స్టవ్ క్లీన్గా ఉంచుకోండి, ఎందుకంటే కొందరికి ఇలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు కదా కొందరు. ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా వంట చేయబుద్ధి అవుతుంది. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టింది అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఇందులోనే అన్నీ వేసేసుకున్నాం కదా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అయితే ఇప్పుడైతే ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అయితే మనకు ఆ పచ్చివాసన అనేది పోతుందండి. పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. నేనైతే వంట చేసేటప్పుడే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటానండి అప్పటిదప్పుడే. చూడండి, ఇలా అయితే ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం కూడా వేసుకోవాలండి మనం. చూడండి, నేనైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకి ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకొని అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోండి. నేనైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే మంచిగా బాయిల్ చేసుకుంటాను. చిక్క పడే వరకు అయితే ఇది ఉంచాలండి స్టవ్ మీద. ఇలా అయితే వాటర్ వేసుకున్నాను. ఇదైతే థిక్ చూడండి, ఇలా అయితే ఉండాలి. ఇంకా కొంచెం థిక్గా అవ్వాలండి ఈ కర్రీ. ఇప్పుడు మనం దమ్ చేసుకున్న బిర్యానీ అయితే చూస్తాం. బిర్యానీ అయితే అయిపోయిందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. చూడండి, పీస్ కూడా బాగా ఉడికిందండి. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను. చూడండి, కొంచెం గ్రేవీ టైప్గా ఉంటే చాలా బాగుంటుందండి బిర్యానీ. 1/2 అవర్ పాటు పెట్టేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న మిర్చికా సాలన్ కూడా బౌల్లో తీసుకుందాం. చూడండి, ఇలా అయితే థిక్గా కావాలండి మనకి. సేమ్ మన ఫంక్షన్ హాల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు నేను రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను.
చూడండి రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను. మిర్చి సాలన్, రైతా, దమ్ బిర్యానీ. మేమైతే తినడానికైతే కూర్చున్నాం ఇప్పుడు. బిర్యానీ అంటే ఆనియన్స్ అయితే ఉండాలి. మీరు కూడా ఇలా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి, నా స్టైల్లో బాగుంటాయి. సరే అండి, మరి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ మరి.